చూసాం హైదరాబాద్లో సెక్రటరియట్లో మనం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఒక లక్ష్యంతో సెక్రటరియట్ ముందు అనుకున్నటువంటి సందర్భంలో మరి ఆ ప్లేస్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. మళ్ళీ మన పార్టీ మాట్లాడినటువంటి తరుణంలో ఇక తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించరు అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లోపల పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో నిన్న చూసాం తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి స్ఫూర్తితో మరి ఎన్నో దశల్లో ఉద్యమాలు జరిగినాయి. 1969లో కూడా ఉద్యమాలు జరిగినాయి. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఆ రోజు కూడా ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఏమాత్రం కూడా స్పందించకుండా తెలంగాణ ఆ రోజుల్లో దాదాపు 350 మంది విద్యార్థుల పైన చనిపోయినా ఇవ్వనటువంటి సందర్భం. కానీ మలిదశ ఉద్యమంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమాల్లో మీరందరూ చూశారు. గ్రామ గ్రామాన పట్టణాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వేలాది విగ్రహాలను ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లి యొక్క స్ఫూర్తితోని ఏ విధంగా మరి గ్రామీణ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ మరి ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఆ స్ఫూర్తితోని చేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భం మనం అందరం చూసినటువంటి సందర్భం. కానీ ఈరోజు చూస్తే మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం తెలుగు తల్లి విగ్రహాల పేరు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం పెట్టారు. కానీ మనం ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యంగా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ, అదేవిధంగా పోచంపల్లి లాంటి మరి చీరలు నేసినటువంటి సిరిసిల్ల లాంటి నేతన్నలు నేసినటువంటి చీరను అలంకరించుకొని అదేవిధంగా ఒక రాజమాతలాగా ఒక తెలంగాణ స్ఫూర్తిని దేశంలోనే వినిపించే విధంగా మనం రూపకల్పన చేసి ఎంతోమంది మేధావులు కళాకారులు కవులు ఎంతోమంది మేధావులు చర్చించి ఏ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని చెప్పి చర్చించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రూపకల్పన చేసి తెలంగాణ తల్లి విగ్రహాలను నెలకొల్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ స్ఫూర్తిని లేకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత అబద్ధ వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి మరి ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా అయితే ఎన్నికల్లో గెలిచి ఈరోజు అధికారంకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా తెలంగాణ యొక్క పేరే నామరూపాలు లేకుండా చేయాలని, కేసీఆర్ గారి పేరే నామరూపాలు లేకుండా చేయాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టిన దాన్ని చూస్తే ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క కళాకారులు, కవులు, మేధావులు అందరూ కూడా ఈరోజు మేము ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశామో మరి ఏ విధంగా అయితే తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని ఒక స్ఫూర్తితో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో ఆ స్ఫూర్తినే ఆ ఉన్నటువంటి తెలంగాణ యొక్క నమ్మకాన్నే రూపుమాపి ఈరోజు సెక్రటరియట్లో చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ యొక్క తల్లిగా ఈరోజు పెట్టుకున్నటువంటి చూస్తే ఇది ఒక మూర్ఖపు నిర్ణయం అని చెప్పి కూడా ఈరోజు
నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.